అధ్యక్ష ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న చార్లియస్ రాస్ ఆ తర్వాత ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే అతని కుమార్తె బెత్తీ మాత్రం అతని గత చర్యలను ఇంకా క్షమించలేదు. ఆయన బృందం ఆమెను పదే పదే సంప్రదించడానికి ప్రయత్నించింది, కాని ఆమె స్పందించలేదు. తన ఎన్నికల అంగీకార ప్రసంగంలో రాస్ ఈ ఎన్నిక దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికల్లో ఒకటిగా అభివర్ణించారు. మానవాళిలో సగం మంది అదృశ్యం కావడం నుండి సముద్రం నుండి ఒక భారీ ఖగోళ జీవి ఆవిర్భావం వరకు అతను గందరగోళాన్ని ప్రస్తావిస్తారు. ప్రస్తుత అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుంటే ఐక్యతే ఉత్తమ మార్గం. వెంటనే మీడియా అతడి గతంపై దృష్టి సారించింది, వివాదాస్పదమైన హల్క్ అజమానం మరియు అనుమానాస్పదమైన గత చర్యలపై కేంద్రీకరించింది. రాస్ తాను సంస్కరించబడ్డానని పేర్కొన్నారు. ఇంతలో సామ్ విల్సన్ ప్రసారాన్ని గమనిస్తున్నారు. ఒక విలేకరుల సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు రాస్ హల్క్ను అతను విరవకుండా వెంటాడటం తన కెరీర్ను నిర్వచించిందని, కాని అది బెత్తీతో అతని సంబంధాన్ని కోల్పోయేలా చేసిందని సూచనప్రాయంగా చెప్పారు. 5 నెలల తర్వాత వకా మెక్సికో జోక్విన్ టోర్రెస్ సీక్రెట్ ఆపరేషన్ మీద కెప్టెన్ అమెరికా సామ్ విల్సన్తో కలిసి పనిచేస్తున్నారు. ఒక రహస్యమైన కంటైనర్ దొంగతనానికి గురికాకుండా నిరోధించడానికి అధ్యక్షుడు రాస్ స్వయంగా వారిని పంపించారు. ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి, విషయాలు గోప్యంగా ఉంచబడతాయి. గుర్తు తెలియని ప్రదేశంలోకి క్యాప్ ఒక్కసారిగా దూసుకొస్తారు. కొనుగోలుదారుకు బదులుగా అక్కడ కాపలాదారులు ఉండటాన్ని చూసి వెంటనే వారితో పోరాటం మొదలుపెడతారు. ప్యాకేజీ భద్రత అత్యంత ముఖ్యం, కాని సర్ప నాయకుడి ప్రమేయం ఉన్నట్లు తెలియడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. విలన్ విపరీతమైన అహంకారంతో ఒక పూజారిని, ప్రార్థించే పూజారినులను చంపేస్తానని బెదిరిస్తూ వారి నమ్మకాలను అవమానిస్తారు. అతను వెక్కిరిస్తూ తాను ప్రార్థించడానికి రాలేదని, కొనుగోలుదారు ఎక్కడ ఉన్నారో పూజారిని అడిగే తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు. యాజకుడు తిరస్కరించినప్పుడు ఆ ఆజ్ఞ ప్రతిధ్వనిస్తుంది, వాళ్ళందరినీ నిర్మూలించండి. అయితే అతని చర్యలను నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఒక ద్రోజ్యమైన స్వరం ఆపుతుంది. కెప్టెన్ అమెరికా పాము నాయకుడు వెంటనే తన మనుషులను అతన్ని తొలగించమని ఆజ్ఞాపిస్తారు. అతను పార్సెల్ను గద్రపరుస్తారు. వెంటనే ఆకట్టుకునేలా సామ్ శత్రు సైనికులను వేగంగా నిర్వీర్యం చేస్తారు. జోక్విన్ టోర్రెస్ సర్పెంట్ లీడర్ ప్యాకేజీతో పారిపోతుండగా గుర్తించి వెంటనే సామ్కు తెలియజేస్తారు. అతను వెంబడిస్తారు. లొంగని కెప్టెన్ సర్ నాయకుడిని ఎదుర్కొని అతని కొనుగోలుదారు రాలేదని తెలియజేస్తారు. నవ్వుతూ అతను మరింత లాభదాయకమైన క్లయింట్లను వెతకమని ప్రతిపాదించారు, కాని విలన్ మాత్రం ఏమాత్రం కలవరపడకుండా దానిని అసంబద్ధమైనదిగా కొట్టిపారేశారు. శ్యామ్ గొప్ప పోరాట యోధుడని గొప్పలు చెప్పుకున్నప్పటికీ అతను కూడా కెప్టెన్ అమెరికాకు సరితూగలేరు. జోక్విన్ టోర్రెస్ ఆ పార్సెల్ను తిరిగి పొంది ఆ విధంగా మిషన్ విజయవంతం అయ్యేలా చూసుకున్నారు. అధ్యక్షుడు రాస్ తన దివంగత భార్య బెత్తీకి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఆమె సమాధిని సందర్శించారు. వారి మధ్య సంబంధం సరిగా లేకున్నా ఆమె పట్ల అతనికున్న అమితమైన అజమానం రాజీ పడేందుకు అతను చేసే అయోమయ ప్రయత్నాలకు కారణమవుతుంది. అతని మార్పులు ఉన్నప్పటికీ ఆమె ఇంకా నమ్మకంగా లేదు, మరియు అతని మొదటి 100 రోజులు దగ్గర పడుతుండటంతో ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం చాలా ముఖ్యం. కెప్టెన్ అమెరికా ఈలోగా కొనుగోలుదారుడు సర్పెంట్ లీడర్ను మోసం చేయాలని చూస్తున్నారని గ్రహిస్తారు. దొరకకుండా కంటైనర్ను జపాన్కు మళ్లించడానికి మరియు తరువాత తీసుకువెళ్లడానికి అతను $50 మిలియన్ ఖర్చు చేశారు. జోక్విన్ టోర్రెస్ ఫాల్కన్ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం గురించి సామ్ విల్సన్ మార్గదర్శకత్వం కోరుతున్నారు. శారీరక సామర్థ్యాలకు అతీతంగా నిజమైన వీరోచితాన్ని చాటి చెప్పిన వ్యక్తి మార్గదర్శకుడిగా ఉంటారని ఆశిస్తూ సామ్ అతన్ని యెషయా బ్రాడ్లీ వద్దకు తీసుకువెళ్తారు. అధ్యక్షుడు రాస్ శిక్షణలో ఉన్నప్పుడు సామ్కు ఫోన్ చేస్తారు. సామ్ తిరిగి వచ్చిన తరువాత యెషయా అతనిని ఎదుర్కొని రాస్కు అతని విధేయతను ప్రశ్నిస్తారు మరియు అధ్యక్షుడి చరిత్రను గుర్తు చేస్తారు. సామ్ తన చర్యలను సమర్థిస్తూ వైట్హౌస్కు దగ్గరగా ఉండటం వలన రాస్ను పర్యవేక్షించడానికి మరియు అవసరమైతే జోక్యం చేసుకోవడానికి వీలు కలుగుతుందని, రాస్ యొక్క ప్రమాదకరమైన కదలికల గురించి ఒక రహస్య సమాచారి తనకు తెలియజేస్తారని చెబుతారు. సామ్ మరియు మెన్ల చర్చ తర్వాత వారి మిషన్ కోసం వైట్ హౌస్ నుండి తనకు ఆహ్వానం అందిందని సామ్ వెల్లడించారు. కృతజ్ఞతా సూచనగా అతను టోరెస్ను తనతో పాటు రమ్మని ఆహ్వానిస్తారు, సూట్ వేసుకుని రమ్మని ప్రోత్సహిస్తారు మరియు అతని ఉనికి ఎంత గౌరవంగా ఉంటుందో తెలియజేస్తారు. ఒక నిశ్శబ్దం తరువాత యెషయా అంగీకరిస్తారు. ఆ రాత్రి సామ్, వెన్ మరియు ఇసయాలు వైట్ హౌస్కు చేరుకున్నారు. నడవాల్లో నడుస్తూ వెళ్తున్న యెషయా ఆ మృగం ఇంట్లో ఉండటం ఎంత విడ్డూరంగా ఉందో వ్యంగ్యంగా అనకుండా ఉండలేకపోయారు. తమ రాకను బంధిస్తున్న భద్రతా కెమెరాలను పట్టించుకోకుండా ఆ ముగ్గురు ఆగే ఆ క్షణాన్ని గుర్తుండిపోయేలా సెల్ఫీ తీసుకుంటారు. కొద్దిసేపటి తర్వాత సామ్ను ప్రెసిడెంట్ రాస్ కార్యాలయానికి పిలిపించారు. రోజ్ కంటైనర్ తిరిగి దొరికినందుకు మరియు అది తన ఒప్పందానికి ఎంత ముఖ్యమో తెలిసినందుకు కృతజ్ఞతతో కెప్టెన్ అమెరికా సహాయంతో అవెంజర్స్ను తిరిగి ఏర్పాటు చేయమని అధ్యక్షించి అతన్ని ఆశ్చర్యపరుస్తారు. నిరుత్సాహపరని సామ్, రాస్ జట్టు విచ్ఛిన్నానికి కారకుడయ్యారని, రాజీ కుదరడం కష్టమని గుర్తు చేస్తారు. అయినప్పటికీ రాస్ వారు తిరిగే కలవాలని పట్టుబడతారు. అతను వాదించేదేమిటంటే అవెంజర్స్ దేశానికి ఒక చిహ్నం, మరియు వారి లేకపోవడం వల్ల ఇటీవల సంభవించిన సంక్షోభాలలో ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేది.
దాని గురించి మరింత ఆలోచించమని అతను సామ్ను కోరుతున్నారు. అతను బయలుదేరే ముందు రాస్ అతన్ని జపాన్ ప్రధానమంత్రితో పరిచయం చేస్తారు. వెంటనే వాళ్లు కలిసి ఒక ఫోటో దిగుతారు. శ్యామ్ వెళ్లే ముందు దేశ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడం గురించి ఆలోచించాలని అధ్యక్షుడు చివరి సూచన చేస్తారు. ఆ సాయంత్రం అధ్యక్షుడు రాస్ గదిలోని ప్రముఖులతో మాట్లాడారు. గంభీరమైన స్వరంతో అతను సెలెస్టియల్ మాస్ సముద్రం నుండి ఆవిర్భవించిందని మరియు వారి అద్భుతమైన ఆవిష్కరణను ప్రకటించారు. ఇది పట్టుదలతో కూడిన ప్రయత్నాలు మరియు ఆధునిక కాలంలోని అత్యంత ముఖ్యమైన విజయం తర్వాత సాధించగలిగింది. వారు కనుగొన్న అడమాంతియం అనే పదార్థం వైబ్రేనియం కంటే కూడా బలం కలిగి ఉందని అతను వివరిస్తారు. తిరిగి పొందిన కంటైనర్లో ఈ విలువైన లోహం కొంత ఉందని అతను వెల్లడిస్తారు. మరియు వాకిన్ టోరెస్ మరియు సామ్ విల్సన్ విజయవంతమైన మిషన్ కారణంగా వారికి ఇప్పుడు ఒక ప్రత్యేక అవకాశం ఉంది. ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందనే దానిపైనే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ సహకారంతో న్యాయమైన అడమంతియం పంపిణీ అన్ని దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ తుపాకీ కాల్పులు అతని ప్రసంగానికి అంతరాయం కలిగించడంతో ఆ కార్యక్రమం అల్లకల్లోలంగా మారింది. ఇషయా బ్రాడ్లీ నుండి వచ్చిన ఆకస్మిక కాల్పుల మోత అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సామ్ మరియు వేన్ వెంటనే ఇషయాను వెంబడిస్తారు. కాని ఇతరులు కూడా ఆ వేటలో చేరతారు. పోలీసులు తీవ్రంగా వెంబడిస్తున్నారు. చివరికి వాళ్లు అతన్ని బంధించారు. పరిస్థితి యొక్క తీవ్రతను గుర్తించి పారిపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వివరిస్తూ సామ్ అతన్ని ఉండమని వేడుకున్నారు. శాంతియుతంగా లొంగిపోవాలని అతన్ని కోరుతున్నారు. వేరే దారి లేక సామ్ నేరుగా ప్రెసిడెంట్ రాస్ని కలుస్తారు. ఏజెంట్లు చుట్టుముట్టినా అతను యెషయా కోసం పోరాడటానికి ప్రాధాన్యత ఇస్తారు. సామ్ యొక్క పట్టుదలను చూసి ఆకట్టుకున్న రాస్ ఏజెంట్లను పంపించేస్తారు. కాని తన భద్రతా సలహాదారు రూత్ను దగ్గరే ఉంచుకుంటారు. సమ్ తన స్నేహితుడిని సమర్శించారు. ఇషయా ఒంటరిగా చేసి ఉండలేరని నొక్కి చెప్పారు. రూత్ మాట్లాడుతూ కాల్పులు జరిపింది ఇషయా మాత్రమే కాదు, సీక్రెట్ సర్వీస్ మరియు మిలిటరీ కూడా కాల్పులు జరిపారని చెప్పారు. ఇది సమన్వయంతో జరిగిన ఉగ్రవాద దాడి అని ఆధారాలు సూచిస్తున్నాయి. సామ్ ఐసయ్యాని అరెస్టు చేసిన సమయంలో అతను అయోమయ స్థితిలో ఉన్నారని వాదించారు. అతను దర్యాప్తులో సహాయం చేయమని రాస్ను వేడుకుంటారు. కాని అధ్యక్షుడు మాత్రం చల్లగా అతన్ని తిరస్కరిస్తూ తగినంత ఇచ్చానని, ఇకపై ఎలాంటి త్యాగం చేయడానికి సిద్ధంగా లేనని చెబుతారు. అప్పుడు రూత్ యెషయా యొక్క ప్రేరణకు కారణమైన బాధాకరమైన నిజాన్ని వెల్లడిస్తుంది. ఆమె రోస్కి గుర్తు చేస్తుంది, అతను ఇషయాను సంవత్సరాల తరబడి బంధించి అతనిపై క్రూరమైన ప్రయోగాలు చేసి అతన్ని మనిషిగా కూడా చూడకుండా హీనంగా చూశారని. అయినప్పటికీ సామ్ తన స్నేహితుడు నేరస్తుడని నమ్మడానికి నిరాకరిస్తారు. తిరిగి పుంజుకున్న అతని పట్టుదలతో సంబంధం లేకుండా సత్యాన్ని కనుగొనడానికి రాస్ గతంలో చేసిన ప్రతిపాదనకు సహకరించడానికి అతను అంగీకరిస్తారు. కాని తక్షణమే తిరస్కరించగలతారు. తన స్నేహితుడు తనను చంపడానికి ప్రయత్నించిన క్షణంలోనే ఆ ఆఫర్ రద్దు చేయగలిందని అతను నిస్సందేహంగా చెప్పారు. స్టీవ్ రోజర్స్ కానందున సామ్ యొక్క ప్రమేయం సరికాదని అతను వాదించారు. తన సూచనలను అందజేసిన తరువాత రాస్ రూత్కు దర్యాప్తుపై పూర్తి అధికారాన్ని ఇచ్చారు మరియు చేతి ఊపుతో సామ్ను పంపించేశారు. అతను వెళ్తూ రాస్ చిన్న చూపుతో సన్ అని విసిరి కొడతారు. ఆ పదం సామ్ను ఏదైనా నింద కంటే ఎక్కువగా కుత్తేసింది. దాని స్వరం వల్ల మాత్రమే కాదు, రాస్ అతన్ని తక్కువగా చూడగల వ్యక్తిగా అతని గురించి కలిగి ఉన్న భావనను అది మరింత బలపరిచింది. నిజం తెలుసుకోవాలని సామ్ విల్సన్ అసలు విషయం కనుక్కోవడానికి ఇషయా బ్రాడ్లీని కలుస్తారు. కలిసిన తర్వాత యెషయా మళ్ళీ ఎప్పుడూ అలాంటి పని చేయనని ప్రమాణం చేశారు. ఆ రాత్రి అతను ఎలా ప్రవర్తించారో కూడా అతనికి అర్థం కాలేదు. ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తూ అతను తన రోజును సాధారణంగా వివరించాడు. క్షౌరశాలకు వెళ్లడం, సూట్ తీసుకోవడం, ఆ తర్వాత వారితో కలిసి వైట్ హౌస్కు వెళ్లడం. అతనికి మొదటి నుండి దాని గురించి ఏదో తేడాగా అనిపించింది. అతను బయలుదేరే ముందు తటపటాయించారు. అక్కడకు చేరుకున్న వెంటనే సెల్ఫీ తీసుకున్న సంగతి అతనికి స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత ఒక వింత సంఘటన జరిగింది. అతని ఫోన్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. తర్వాత వారిని తూర్పు గదికి తీసుకువెళ్లారు. ఆపై అతను తన ప్రయాణం గుర్తులేకుండానే, కారణం లేకుండా పార్కులో ఉన్నట్టు గుర్తించారు. శ్యామ్ శ్రద్ధగా వింటారు. అతని నిర్దోషిత్వంపై తన నమ్మకాన్ని మరియు సత్యాన్ని వెలికితీసేందుకు తమ నిబద్ధతను అతనికి తెలియజేస్తారు. అయితే యెషయా నిస్సహాయంగా, నేరం ఉన్నా లేకున్నా ఈసారి తప్పించుకోవడం అసాధ్యమని చెబుతారు. నేరం రుజువవుతుందని అతనికి తెలుసు కాబట్టి జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందని ఊహిస్తున్నారు. సామ్ నిజంగా సహాయం చేయాలనుకుంటే అతను చేయగలిగే అత్యంత ఉపయోగకరమైన పని వెళ్లిపోవడం. అదే సమయంలో రూత్ యెషయా మరియు సామ్ సంఘర్షణకు బాధ్యత వహించే ఏజెంట్ను ప్రశ్నిస్తుంది. వైట్ హౌస్పై కాల్పులు జరిపిన స్నిపర్లకు కూడా ఇదే గతి పట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇంతలో రూత్ వర్గీకరించబడిన నివేదికలను సమీక్షించిన తరువాత అదే నిర్ధారణకు చేరుకుంటుంది. అదంతా వారిని అక్కడికి రప్పించడానికి వేసిన ఉచ్చులా ఉందా? కొనుగోలుదారు బహుశా వారిని మొదటి నుండి గమనిస్తూ ఉండవచ్చు. సామ్ ఇప్పుడు అనుమానంగా రూత్ గురించి మరింత లోతుగా తవ్వమని వెన్కు చెబుతారు. రూత్ అధ్యక్షుడి భద్రతా సలహాదారు. అయితే కాల్ ముగిసిన వెంటనే ఒక ఆకస్మిక దాడి అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తుంది.
గుళ్ళు అతని వైపు దూసుకు వస్తున్నాయి. గుస్తావో ఫ్రింగ్ ప్రాణాంతకమైన ఖచ్చితత్వంతో కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత పని పూర్తయిందని గావించి సామ్ ఫోన్ లాక్కుని లక్ష్యం తొలగించబడిందని రిపోర్ట్ చేస్తారు. విజయం తథ్యమని నమ్మి చంపినందుకు గుర్తుగా సాక్ష్యాధారాలను పంపడానికి సిద్ధమవుతున్నారు. అతను ఏమీ ఊహించలేదు. కెప్టెన్ అమెరికా తన ప్రత్యర్థుల కదలికలను ఎల్లప్పుడూ ఊహిస్తూ ఉంటారు. వెంటనే సామ్ ముందుకు దూకారు. ప్రతి దెబ్బతో అతడి పరికరాలు లేకుండా శక్తి లేదని ఎగతాళి చేస్తారు. కాప్ యొక్క అంతర్దృష్టిని గ్రహించడంలో విఫలమవుతారు. శ్యామ్ వేగంగా, క్రూరంగా ఫ్రింగ్పై దాడి చేసి అతన్ని ప్రాణాంతకంగా గాయపరుస్తారు. ఫ్రింగ్ నిరుత్సాహంగా నవ్వుకున్నారు. శ్యామ్తో అతను బొంగురు గొంతుతో శ్యామ్ బాగా పోరాడారని, కాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతారు. ఇతర ప్రాంతాలలో అధ్యక్షుడు రాస్ ప్రపంచ నాయకులతో కలిసి అదమాంతియం ఒప్పందాన్ని పూర్తి చేయడానికి సమావేశమవుతారు. అయితే విగేదాలు త్వరలోనే బయటపడతాయి. అతని స్వంత దేశంపై అతని నియంత్రణ లేకపోవడం చూస్తే నాయకులు అతని నాయకత్వంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందానికి అత్యంత ముఖ్యమైన జపాన్ ప్రధాన మంత్రి లేకపోవడం గదిలో ఒక విధమైన నిశ్శబ్దాన్ని నెలకొల్పింది. అతని గైర్హాజరీ జపాన్ సంతకం చేయడానికి అయిష్టంగా ఉందని సూచిస్తుంది. ప్రస్తుత అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ నాయకులు చర్చలను వాయిదా వేశారు. రాస్ జపాన్ యొక్క నమ్మకాన్ని తిరిగి పొందడంలో విఫలమైతే బహిష్కరించబడే ప్రమాదం ఉందని హెచ్చరించబడ్డారు. ఆయన పరిపాలన మరింత అస్థిరంగా ఉంది మరియు పతనమయ్యే అంచున ఉంది. రూత్ గురించి తాను కనుగొన్న విషయాలను గురించి వెన్ సామ్కు తెలియజేస్తారు. ఇజ్రాయెల్లో జన్మించిన తర్వాత రెడ్ రూమ్లో శిక్షణ పొందిన ఆమె బ్లాక్ విడో. కాబట్టి ఆమెను తక్కువ అంచనా వేయవద్దని లేదా ఆమెకు అడ్డు తగలవద్దని అతను సామ్ను హెచ్చరిస్తున్నారు. ఆ రాత్రి ఫుటేజ్ను సమీక్షించిన తర్వాత వారు ఒక వింత విషయాన్ని కనుగొన్నారు. యెషయా రాస్ను లక్ష్యంగా చేసుకున్నారు, కాని కారణం లేకుండా కాల్పులు జరపలేదు. అదొక్కతే అనుమానాస్పదంగా ఉంది. సామ్యూయల్ స్టర్న్స్ యొక్క ప్రమేయం ఉండవచ్చనే విషయంపై మరింత అనుమానాలు ఉన్నాయి. ఈ కొత్త సమాచారంతో సామ్ అతన్ని సిద్ధంగా ఉండమని చెబుతారు. వారిద్దరూ కలిసి ఇప్పుడు వెళ్తున్నారు. రూత్ యెషయా ఇంటికి ఏజెంట్ను కలవడానికి వస్తుంది, కాని అక్కడ ఊహించని దారుణం జరుగుతుంది. సామ్కు సహాయం చేసిన ఏజెంట్ స్నిపర్లందరినీ చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటారు. రేడియో అదే భయానకమైన ట్యూన్ను పదే పదే వినిపిస్తూ ఉంది. ఇది చూసిన రూత్ యెషయాను ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని నిర్ణయించుకుంటుంది. జపాన్ పర్యటనలో ఉండగా అధ్యక్షుడు రాస్ సామ్ మరియు వెన్ వారి స్థావరం నుండి నిష్క్రమించినట్లు తెలుసుకుంటారు. ఖర్చుతో సంబంధం లేకుండా వారిని వెంటనే అడ్డగించమని అతను ఆదేశిస్తారు. ఇంతలో యెషయా యొక్క పూర్వపు జైలు నుండి వార్డెన్ కూపా అధ్యక్షుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు, కాని ఆ కాల్ కలవరపరిచే విధంగా ఉంటుంది. తుపాకీ పేలుడు తర్వాత శామ్యూల్ స్టర్న్స్ గొంతు కమ్యూనికేషన్ పరికరం ద్వారా చిల్లులు పడుతూ వినిపిస్తుంది. ఆ గొంతు రోస్ వెంటనే గుర్తుపట్టారు. స్టర్న్స్ తన సాధారణ లెక్కింపు ధోరణితో రాస్కు ఒక సుపరిచితమైన శ్రావ్యతను గుర్తు చేస్తారు. ఆ తర్వాత అతను రాస్ తనను జైలుకు వదిలి వెళ్లినందుకు చల్లగా మందలిస్తారు, తన కొత్త నియంత్రణను నొక్కి చెబుతారు మరియు రాబోయే మరింత గొప్ప బాధలను సూచిస్తారు. అది ముగిసే సమయానికి రాస్ అందరిచేత అసహించుకోగలుగుతారు, ప్రత్యేకంగా అతని కుమార్తె బెత్తీ చేత. వెంటనే అప్రమత్తమైన రాస్ ఇంకా ఇషాయాను బదిలీ చేస్తున్న రూత్కు ఫోన్ చేశారు. మిషన్ను రద్దు చేసి క్యాంప్ ఎకో 1కు వెళ్లమని అతను ఆమెను ఆదేశించారు. పరిస్థితి విషమంగా మారింది. సామ్ మరియు బెన్ శిబిరానికి చేరుకున్నారు. అక్కడ క్లిష్టమైన ఉచ్చులను నిర్వీర్యం చేసిన తర్వాత భయానక నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఖాళీగా ఉన్న ఆ శిబిరంలో ఖైదీలు లేరు, ప్రాణమున్న జార కూడా కనిపించలేదు. ముందుకు సాగుతుండగా వారికి మరింత కలవరపరిచే విషయం ఒకటి కనబడుతుంది. ఒక రహస్య ప్రయోగశాల, జైలు గోడల మధ్య దాగి ఉన్న ఒక పరిశోధనా కేంద్రం. అది కేవలం అసాధారణమైనది మాత్రమే కాదు, అది చాలా అనుమానాస్పదంగా ఉంది. మరింత పరిశోధనలో యెషయా గతంలో అక్కడ ఖైదీగా ఉన్నారని ధృవీకరించే రికార్డులు వెల్లడయ్యాయి. ఇది మరింత విచారణలకు దారితీసింది. జపాన్కు తిరిగి వచ్చిన తరువాత రాస్ చివరకు ప్రధానమంత్రిని కలుస్తారు. రోస్ నిజానికి కంటైనర్ లోపల ఉన్న లోహాన్ని దొంగిలించాలని ప్లాన్ చేశారు. ఒత్తిడితో కూడిన నవ్వు నవ్వుతూ రాస్ ఆ ఆరోపణను తోసిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. తాను దొంగిలించాలనుకుంటే కెప్టెన్ అమెరికాకు అడామాంటియంను తిరిగి తీసుకురమ్మని చెప్పేవారిని కాదని వాదిస్తారు. అయితే ప్రధాన మంత్రి మాత్రం నమ్మలేదు. జపాన్ తన ఒప్పందంలో పాల్గొనదని రాస్తో కఠినంగా చెప్పారు మరియు స్వతంత్ర చర్యకు పాల్పడవద్దని హెచ్చరించారు. శ్యామ్ ప్రయోగశాలను వెతుకుతుండగా అతనికి ఒక కలవరపరిచే నోట్ కనబడింది. రోజుకు 3 మాత్రలు, మోతాదు మించకూడదు. నా అంతరాత్మ ఏదో తేడాగా ఉందని చెబుతోంది. వాకెన్ సంగీతానికి మనస్సును నియంత్రించే సామర్థ్యం ఉందనే విషయంపై తన పరిశోధనను కొనసాగిస్తున్నారు. మిస్టర్ బ్లూ పాతలో శ్రోతలను నియంత్రించడానికి ఉద్దేశించిన ఒక రహస్య పునఃపున్యాన్ని అతను కనుగొంటారు. వెంటనే స్పందించి అతను సిగ్నల్ను మార్చి దాని ప్రభావాన్ని తొలగిస్తారు. కంటైనర్ దొంగతనానికి సర్పెంట్ లీడర్ను ఉపయోగించినట్లు అతను నిర్దయంగా ఒప్పుకున్నారు. అయితే అతని నిజమైన ఉద్దేశం రాస్ను హత్య చేయడమే. తన కథను చెబుతున్నప్పుడు అసహనం అతని గొంతులో కఠినంగా వినిపించింది.
సామ్ అతని నుండి రాస్ అన్యాయంగా తనను బంధించారని తెలుసుకుంటారు. అంతేకాకుండా గామా వికిరణ ప్రమాదం కారణంగా అతని మనస్సు శాశ్వతంగా మారిపోయిన తర్వాత ప్రభుత్వం రహస్యంగా 16 సంవత్సరాలు అతనిని ఉపయోగించుకుంది. రోజ్ ఎప్పుడూ కనికరం లేనివారు, అధ్యక్ష పదవిని పొందడానికి తన తెలివితేటలను ఉపయోగించారు, చివరికి విముక్తి కలుగుతుందనే తప్పుడు వాగ్దానాన్ని నిరంతరం చేస్తూ వచ్చారు. రాస్ తన లక్ష్యాన్ని సాధించిన వెంటనే వదిలేశారు. సమ్ హేతుబద్ధంగా మాట్లాడి ఇసయ చిక్కుల్లో పడ్డారని, మరిన్ని చర్యలు నిరపరాధులకు హాని కలిగేస్తాయని చెప్పినా స్టెర్న్స్ చలించలేదు. రాస్ ఇప్పుడు వెనక్కి తగ్గడానికి చాలా దూరం వెళ్లిపోయానని నమ్ముతున్నారు. ఊహించని విధంగా అతను ప్రశాంతంగా తప్పించుకునే ముందు సైనికుల బృందాన్ని మనస్సుతో నియంత్రించి సామ్ మరియు వెన్లపై దాడి చేయించారు. అప్పుడే రూత్ వస్తుంది. ఆమె పాల్గొనడానికి ఇష్టపడలేదు, కాని పరిస్థితులు ఆమెను బలవంతంగా పాల్గొనేలా చేశాయి. ఆమె కదలికలు ఖచ్చితమైనవి మరియు ప్రాణాంతకమైనవి, ప్రతి దాడి బ్లాక్ విడో యొక్క చాతుక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రమాదం తొలగిపోగానే ఆ ముగ్గురూ వెంటనే వెనుదిరిగారు. రూక్ స్టెర్న్స్ తన ఇటీవలి తప్పించుకున్నప్పటి నుండి ఎక్కువ దూరం ప్రయాణించలేదని అనుమానిస్తుంది మరియు అతడిని గుర్తించడానికి ఒక పరిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది. అయితే వారు స్పందించేలోపే అధ్యక్షుడు రాస్ ప్రత్యక్ష ఆదేశాల మేరకు పెరిమీటర్ గార్డులు వారిని చుట్టుముట్టి అరెస్టు చేస్తారు. సైనికులు సంగీతం వినగానే వారి ప్రవర్తన తక్షణమే మారుతుందని సామ్ మరియు బెన్లకు తెలుసు. స్టెర్న్స్ నియంత్రణను చేపట్టారు. అల్లకల్లోలం నుండి లాగం పొంది రూత్ వారిని విడిపిస్తుంది. పరిస్థితి పూర్తిగా దిగజారక ముందే వారంతా కలిసి పారిపోతారు. జపాన్లో రాస్ ఒక తీవ్రమైన చర్యకు పాల్పడతారు. చర్చలు విఫలమవడంతో అతను బలవంతంగా అడమాంతియంను స్వాధీనం చేసుకోవాలని గావిస్తారు. టైలర్, అతని ఏజెంట్, జపాన్పై దాడి చేస్తే మునుపెన్నరూ చూడని యుద్ధం వస్తుందని అతన్ని హెచ్చరిస్తున్నారు. రాస్ వినడం లేదు. అతను ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అమెరికాలో సామ్, వాల్కెన్ మరియు రూత్ ఊహించని మూలం నుండి సహాయం కోరారు. సర్పెంట్ లీడర్ అతనిని కనిపెట్టిన తరువాత సామ్ వ్యక్తిగత సంఘర్షణ కోసం అధ్యక్షిస్తారు. సర్ప నాయకుడు తమ చివరి సమావేశంలో తన సమయాన్ని వృథా చేసిన వ్యక్తిని కనుగొంటానని ప్రతిజ్ఞ చేశారని అతను ఖచ్చితంగా చెప్పారు. ఆ వ్యక్తి డాక్టర్ శామ్యూల్ స్టెర్న్స్. సర్ప నాయకుడు మాట్లాడేందుకు అంగీకరించారు, ఆసక్తిగా ఉన్నారు, కానీ ఒక షరతుగా సంపూర్ణ ఐక్యతను డిమాండ్ చేశారు. అన్ని ఇతర మార్గాలను ప్రయత్నించాక చివరకు సామ్ వినడానికి అంగీకరిస్తారు, నిజం తెలుసుకుంటారు. మిస్టర్ బ్లూ లోని ప్రేక్షకులను నియంత్రించడానికి ఉద్దేశించిన ఒక సూక్ష్మమైన ఫ్రీక్వెన్సీని అతను కనుగొంటారు. వెంటనే స్పందించి అతను సిగ్నల్ను మార్చి దాని ప్రభావాన్ని తగ్గించారు. సాముయెల్ స్టెర్న్స్ రహస్య కొనుగోలుదారుగా వెల్లడయ్యారు. కంటైనర్ దొంగతనానికి సర్పెంట్ లీడర్ను ఉపయోగించినట్లు అతను స్వేచ్ఛగా ఒప్పుకుంటారు, అయితే అతని అసలు లక్ష్యం రాస్ను హత్య చేయరమని వెల్లడిస్తారు. తన కథను చెబుతున్నప్పుడు అతని గొంతులో అసహనం పెరిగే గట్టిగా మారుతుంది. రోజ్ విచారణ లేకుండా సామ్ను బంధించారు, మరియు గామా వికిరణం శాశ్వతంగా అతని మెదడును మార్చిన తర్వాత ప్రభుత్వం రహస్యంగా 16 సంవత్సరాలు అతనిని ఉపయోగించుకుంది. రాస్ తన ప్రత్యేకమైన నిష్ఠురత్వంతో తన తెలివితేటలను ఉపయోగించి అధ్యక్ష పదవికి ఎదిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛనిస్తానని ఎల్లప్పుడూ అదే బోలు వాగ్దానాన్ని చేస్తూ వచ్చారు. రాస్ తన లక్ష్యాన్ని సాధించిన తర్వాత వెంటనే అతన్ని వదిలివేశారు. సామ్ విన్నపాలు చేస్తున్నా స్టెర్న్స్ చర్యలు ఇషయాను ఇరికించాయని మరియు అమాయక ప్రజలను బాధపెడతాయని చెబుతున్నా స్టెర్న్స్ చలించలేదు. రాస్ తాను వెనక్కి తిరిగే రాలేని స్థాయికి చేరుకున్నారని నమ్ముతున్నారు. ఇప్పుడు వదిలేస్తే అది మరింత పెద్ద తప్పు అవుతుంది. అతను ఊహించని విధంగా ఒక సైనికుల బృందాన్ని మనస్సు ద్వారా నియంత్రిస్తారు, వారిని సామ్ మరియు బెన్లకు వ్యతిరేకంగా మారుస్తారు, ఆపై ప్రశాంతంగా తప్పించుకుంటారు. అప్పుడే రూత్ వస్తుంది. ఆమె పాల్గొనడానికి ఇష్టపడలేదు, కాని పరిస్థితులు ఇప్పుడు ఆమెను బలవంతం చేస్తున్నాయి. ఆమె కదలికలు ఖచ్చితమైనవి మరియు ప్రాణాంతకమైనవి, ఒక బ్లాక్ విడో వలె చల్లని సామర్థ్యంతో దాడి చేసే వారిని విరదీస్తుంది. ప్రమాదం తొలగిపోగానే ఆ ముగ్గురు వెంటనే వెనుదిరిగారు. రూత్ స్టెర్న్స్ ఇటీవలే తప్పించుకోవడంతో అతను ఇంకా సమీపంలోనే ఉన్నారని అనుమానిస్తోంది, మరియు అతనిని గుర్తించడానికి ఒక పరిధిని ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదిస్తోంది. అయితే వారు స్పందించేలోపే సరిహద్దు కాపలాదారులు అధ్యక్షుడు రాస్ ప్రత్యక్ష ఆదేశాల మేరకు వారిని చుట్టుముట్టి అరెస్టు చేస్తారు. సంగీతం వినగానే సైనికుల ప్రవర్తన తక్షణమే మారిపోతుందని సామ్ మరియు మెన్ ఊహిస్తున్నారు. స్టెర్న్స్ నియంత్రణను చేపట్టారు. వాళ్లు పరధ్యానంలో ఉండగా రూత్ వారిని విడిపిస్తుంది, మరియు పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయేలోపే వారిద్దరూ కలిసి తప్పించుకుంటారు. జపాన్లో రాస్ ఒక నిస్సహాయ చర్యకు పాల్పడతారు. బుజ్జగింపులు విఫలమవడంతో అతను బలవంతంగా ఆరమాంతియంను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటారు. టెలర్, అతని ఏజెంట్, జపాన్పై దండెత్తడం ఊహించలేని యుద్ధానికి దారితీస్తుందని అతనికి హెచ్చరించారు. అయితే రాస్ వినడం లేదు. అతను కృతనిశ్చయంతో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో సామ్, వాకెన్ మరియు రూత్ ఊహించని మిత్రుడి నుండి సహాయం కోరారు. సర్పెంట్ లీడర్ అతనిని కనిపెట్టిన తరువాత సామ్ ఒక వ్యక్తిగత సంఘర్షణ కోసం అధ్యక్షిస్తారు. వారి చివరి సమావేశంలో సర్ప నాయకుడు తన సమయాన్ని వృథా చేసిన వ్యక్తిని కనుగొంటానని ఖచ్చితంగా ప్రతిజ్ఞ చేశారని అతడు కఠినంగా చెప్పారు. ఆ వ్యక్తి పేరు శామ్యూల్ స్టెర్న్స్. సర్ప నాయకుడు
ఆసక్తితో మాట్లాడటానికి అంగీకరిస్తారు, అయితే సంపూర్ణ ఐక్యతను ఒక షరతుగా పట్టుబడతారు. వేరే దారి లేక సామ్ వినడానికి అంగీకరిస్తారు, చివరికి నిజం తెలుసుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం సర్పెంట్ లీడర్ యొక్క యూనిట్ స్టెర్న్స్ను కనుగొంది మరియు అతని పరిస్థితిని చూసి ఆందోళన చెంది అతనిని స్థిరీకరించడానికి మందులు సూచించింది. అయితే రాస్ మోతాదును పెంచి స్టెర్న్స్ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు, అధికారం కోసం అతన్ని నియంత్రించారు. ఇది అతను ఇతరులతో వ్యవహరించిన తీరును గుర్తుచేస్తుంది. అధ్యక్షుడయ్యాక స్వేచ్ఛ ఇస్తానని అబద్ధపు వాగ్దానం చేశారు, కానీ అది నెరవేర్చాలనే ఉద్దేశం అతనికి ఎప్పుడూ లేదు. రాస్కు లంచం ద్వారా రహస్యంగా నిధులు సమకూర్చిన సర్పెంట్ నాయకుడు రాస్ను యుద్ధం ప్రారంభించేలా చేసి అతని నాశనానికి స్టెర్న్స్ యొక్క పగ ప్రతీకార కుట్రకు ఆజ్యం పోశారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే స్టెర్న్స్ ఎవరినైనా నియంత్రించగల సాంకేతికతను సృష్టించారు. ఆ వెల్లడి సామ్ను తక్షణ చర్యకు పురిగొల్పుతుంది. అతను నేరుగా వైట్ హౌస్కు బయలుదేరుతారు. అధ్యక్షుడు రాస్ను ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. అధ్యక్షుడు రాస్ ఇటీవల భిన్నంగా ఉన్నట్లు గావిస్తున్నారా అని నేరుగా ప్రశ్నించబడ్డారు. స్టెర్న్స్ అతన్ని కలవరపెడుతూ నియంత్రిస్తున్నారు. రాస్ క్యాంప్ ఎక్కువ సందర్శనలు పలు సందర్భాలలో నమోదు చేయబడ్డాయి. మూలన పడిన రాస్ ఒప్పుకున్నారు. అతని ఆరోగ్యం క్షీణిస్తోంది, అతని గుండె పని చేయడం లేదు, మరియు వైద్యులు అయోమయంలో ఉన్నారు. స్టెర్న్స్ కారణాన్ని మరియు దాని పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాణాలను నిలబెట్టే మాత్రల నియమం. రాస్ బదులుగా అతనికి క్యాంప్ ఎకో 1 ల్యాబ్లోకి ప్రవేశించడానికి అనుమతించారు. తన మనుగడకు ఉన్న ఏకైక ఆశను కోల్పోయే ప్రమాదం అతను తీసుకోలేరు, కాని అది మాత్రమే అసలు విషయం కాదు. హల్క్ విధ్వంసం తరువాత స్టెర్న్స్ బలిపశువు అయ్యారు. రాస్ దేశానికి చేసిన అన్ని సహాయాలు ఉన్నప్పటికీ అతని కుమార్తె బెత్తి, ఎవరి అభిప్రాయానికి అతను అన్నిటికంటే ఎక్కువ విలువనిస్తారో ఆమె మాత్రం అతన్ని ఎప్పటికీ క్షమించలేదు. అతను మంచివారిగా ఉండగలనని నిరూపించుకోవడానికి అతను పట్టుదలగా ఉండాలి. ఒక అత్యవసర నివేదిక సంఘర్షణకు అంతరాయం కలిగిస్తుంది. స్టెర్న్స్ సంగీతానికి బానిసలైన ఇద్దరు ఏజెంట్లు జపనీస్ నౌకాదళంపై దాడి చేస్తున్నారు. సంక్షోభం మధ్య రాస్ సామ్ మరియు వెన్లను జపనీస్ దళాలను కాపాడమని మరియు సైనిక ప్రతిక్రియను నివారించమని ఆదేశిస్తారు. స్టెర్న్స్ రాస్ ఆలోచనలపై మరింత నియంత్రణను కలిగి ఉన్నారు. అతను మెల్లగా మాట్లాడి మాత్రలు సహాయపడుతున్నాయని చెబుతున్నప్పటికీ లోతైన సమస్య మాత్రం అలాగే ఉంది. రాస్ మనస్సులో అణచిపెట్టిన కోపం, అసహ్యం ఇంకా రగులుతూనే ఉన్నాయి. అతనికి మాత్రలు కాదు, తనను తాను అంగీకరించుకోవడం అవసరం. అయితే వారిద్దరికీ ఒక విషయం తెలుసు, రాస్ మాత్రలకు బానిస కావడం అనేది శాశ్వతం. అతను తన అంతర్గత సమస్యలను ఎదుర్కోవడానికి నిరాకరించడం వల్ల వచ్చిన పరిణామం. శ్యామ్ తక్షణ ప్రతిచర్య దురదృష్టంతో అడ్డుకోగలింది. కీన్ సముద్రంలో పడిపోయాక సహాయక బృందం వస్తోందని స్థావరం సామ్కు తెలియజేస్తుంది. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించాలనే తక్షణ ఆవశ్యకతతో నడిచే సామ్ అలసిపోయినప్పటికీ ముందుకు సాగుతున్నారు. జపాన్ ప్రధానమంత్రి కెప్టెన్ అమెరికా తన ప్రాణాలను కాపాడి అంతర్జాతీయ సంక్షోభాన్ని నివారించారని చివరికి తెలుసుకుంటారు. కొన్ని రోజుల తరువాత సామ్ ఆసుపత్రిలో వెన్ను కలిశారు. వింటర్ సోల్జర్ గకీ బార్న్స్ కూడా ఉన్నారు. గంభీరమైన స్వరంతో అతను సామ్కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అతను తనను తాను నిందించుకోవద్దని ప్రోత్సహిస్తూ అంతా బాగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పకుండా సంభాషణ స్టీవ్ రోజర్స్ వైపు మల్లుతుంది. కీన్ గాయపడటంతో, ఇషాయా జైలులోనే ఉండటంతో మరియు స్టెర్న్స్ పట్టుబడేంత దగ్గరగా ఉన్నా తప్పించుకోవడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని సామ్ అంగీకరించారు. స్టీవ్ అతనికి షీన్ను ఇవ్వడంలో పొరపాటు చేసి ఉండవచ్చు. బక్కీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీరం ఉన్నప్పటికీ స్టీవ్ తన ప్రియమైన వారిని ఎల్లప్పుడూ రక్షించలేకపోయారు. పక్షుల వేట ఎప్పుడూ సులభం కాదు, అయినప్పటికీ అది విలువైనదిగా మిగిలిపోయింది. అలా చెప్పాక బక్కీ తన ఫ్లైట్ అందుకోవడానికి వెళ్ళిపోతారు. రాస్ స్టెర్న్స్ మాత్రల నుండి ప్రమాదకర స్థాయిలో గామా వికిరణాన్ని గ్రహిస్తున్నారు. దీని కారణంగా నిరంతరం మోతాదును పెంచవలసి వస్తుంది. అతని అత్యాధునిక సాంకేతికత తక్షణ గుండెపోతును ప్రేరేపించి ఆ వ్యక్తి మరణానికి కారణమైంది. చివరికి రాస్ తన కూతురు బెత్తీతో అనుబంధం ఏర్పరచుకుంటారు. వైట్ హౌస్ దాడి తర్వాత మౌనంగా ఉన్నందుకు ఆమె ఈసారి క్షమాపణలు చెబుతూ సమాధానమిచ్చింది. వెన్ కొత్త ప్రదేశంలో కోలుకుంటున్నప్పటికీ అతను నిరుత్సాహంగానే ఉన్నారు. శ్యామ్ చెప్పేదేమిటంటే పరిపూర్ణత ముఖ్యం కాదు, తనను నమ్ముకున్న వారి విశ్వాసాన్ని గౌరవించడమే ముఖ్యమని. నిరంతర సందేహం నుండి కలిగే అణిచివేసే ఒత్తిడి నేను చేసేది సరిపోతుందా? అతను సామ్ పట్టుదలను మెచ్చుకుంటారు.